ఎవరు అమ్మవారి పాదములు పట్టి నమస్కారం చేస్తారో, ఎవరు అమ్మవారిని కీర్తిస్తారో, ఎవరు ఆవిడ పాదముల మీద ఒక్క పువ్వు ఉంచుతారో, ఇంత పసుపు ఇంత కుంకం వేస్తారో, వారి పట్ల మరింత ప్రసన్నురాలవుతుంది. ఆవిడికి లేక కాదు, ఆవిడే అందరికీ ఇస్తుంది, కానీ కృతజ్ఞతా భావన. ఆవిడ యొక్క అనుగ్రహ విశేషాన్ని స్మరించాడు, ఆవిడ దయని మనసులో తలుచుకున్నాడు. అమ్మా నువ్వు కదమ్మా భూమి రూపంలో ఉన్నావు అని పొంగిపోయాడు. ఇవాళ నాతో ఎవరో అన్నారు, నిన్న నేను చూసిన భూమికి ఇవాళ నేను చూసిన భూమికి చాలా తేడాగా అనిపిస్తోందండి నిన్నటి ఉపన్యాసం విన్నాక అన్నారు. అంటే మనసులో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆ రూపంతో అన్ని చిత్ర విచిత్రాలతో ఆయన చూస్తున్నాడు. ఆ పరవశంతో చూడడమే ఉపాసన. అమ్మవారి యొక్క ఉపాసన అంత తేలిక లోకంలో ఇంకోటి లేదు. అసలు నేను అమ్మవారి ఉపాసన చెయ్యని వాణ్ణి అన్నవాడు మీకు లోకంలో కనపడ్డాడు. అంతటి అనుగ్రహ ప్రదాత, అంతటి దయాస్వరూపిణి, రాశీభూతమైనటువంటి దయయే అమ్మవారు. అందుకే ఎప్పుడైనా శివస్వరూపంగా కించిత్ ఆయన ఇలా కనుబమెత్తుతాడేమో కానీ ఆయనగా కనుబమెత్తిన ఆమెగా రక్షణ ఇస్తుంది ఏకకాలంలో ఒకేసారి. ఎందుకనంటే ఇది అంత దయాస్వరూపం. అది అప్పుడప్పుడు కర్మ ఫలప్రదాతగా అపచారం జరిగినప్పుడు అని ఇలా అంటాడేమో, అదే రూపం శివా అమ్మవారిగా ఇలా అంటున్నాడు. ఇలాడండి తప్పు చేయడం పెద్ద తప్ప, అంత కోపం ఎందుకు అంటే